యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి మొదటి మాట, దయచేసి పరిశుద్ధ గ్రంథము బైబిల్ నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యేసు, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకములో మానవుడిగా జన్మించి మానవాళి యొక్క రక్షణార్థము నిమిత్తము కలువరి సిలువలో ప్రాణము అర్పించి మనందరినీ రక్షించటానికి వచ్చిన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరముల పాటు వారు జీవించారు. ఆ రోజు చివరి దినము గురువారము సాయంకాలం యేసు ప్రభు వారు తన శిష్యులతో లాస్ట్ సప్పర్, చివరి భోజనం చేశారు. ఆ సమయంలో యేసు ప్రభు వారు తెలియజేశారు, మీలో ఒకరు నన్ను అప్పగించబోతున్నారు అని చెప్పారు. అన్నట్టుగానే ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యుల్లో ఒకరు ఆయనను ప్రధాన యాజకులకు అప్పగించారు. వాళ్ళ దగ్గర కొంత ధనం తీసుకున్నాడు. 30 వెండి నాణ్యాలకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు, ఈ రాత్రి మనం చాలా వేదన పడుతున్నాం, ఉదయకాలమున నన్ను మరి బంట్రౌతులు వస్తారు, నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పారు. యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి ఎవరైతే ప్రధాన యాజకులు ఆయన్ని పంపించారు, ఆయన్ని అరెస్ట్ చేశారు. వారు యేసుక్రీస్తు వారిని హెరోదు దగ్గరకు, రాజు దగ్గరికి, హెరోదు రాజు పొంతి పిలాతు దగ్గరకు, అలాగే ఇశ్రాయేలు పెద్దలు, నాయకులు అందరూ కలిసి ఆయన్ని సిలువ వేయాలని తేల్చేశారు. ఉదయము 6 గంటల నుండే ఆయనకి జడ్జిమెంట్ స్టార్ట్ అయింది. తెల్లవారక ముందే ఆయన్ని అరెస్ట్ చేశారు. ఉదయం 6 గంటలకి ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అయినటువంటి అన్న కైప వారి దగ్గరికి పంపించారు. వారు అక్కడి నుండి హెరోదు రాజు దగ్గరకు తీసుకొని వెళ్ళారు, పిలాతు దగ్గర తీసుకుని వెళ్ళారు. పిలాతు మళ్ళా హెరోదు దగ్గరికి పంపించారు. అలా కాదు, మీరే డెసిషన్ తీసుకోవాలని, ఆనాడు రోమా ప్రభుత్వం పరిపాలనలో ఉంది కాబట్టి వారి యొక్క ప్రతినిధిగా పొంతి పిలాతు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆయన్ని సిలువకు అప్పగించడం జరిగింది. ఉదయము 8 గంటలకు ఆయనను వీధుల వెంట తీసుకుని వెళ్ళటం మొదలెట్టారు. 9 గంటలకి ఆయన్ని సిలువ వేయటం కూడా జరిగింది. యేసు ప్రభువారు 9 గంటల సమయంలో సిలువలో వేలాడుతున్నాడు. యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు అనేక మంది ఆయనను హింసిస్తున్నారు, బాధిస్తున్నారు. ఆయనకి కొరడా దెబ్బలు, తల మీద ముండ్ల కిరీటం, ఉదారంగు వస్త్రమును తొడిగించి భారమైనటువంటి సిలువను ఆయన మీద మోపి ఆయన్ని వీధుల వెంట తీసుకొని వెళ్తున్నారు. అనేక మంది హృదయ విదారకంగా
ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. చాలామంది ఇతనికి ఇలాగే జరగాలి అని అనుకుంటున్నారు. ఆ సిలువ వేసినప్పుడు అనేక మంది దూషిస్తున్నారు. ఏమయ్యా, నువ్వు దేవుని కుమారుడివి అని చెప్పావు కదా, మెస్సయ్యవు అని చెప్పావు కదా, మరి నువ్వు దేవుడు అయితే కిందికి దిగిరా, రుజువు పరుచుకో, నేను దేవుని కుమారుడిని రుజువు చేసుకో అనేవారు కొంతమంది. యేసుక్రీస్తు వారు దేవుడేనా, దేవుడైతే ఇలా ఎందుకుంది, రుజువు పరుచుకోండి అని చెప్పేవాళ్ళు. ఈరోజులాగే ఆ రోజు కూడా యేసు ప్రభుని అవమానపరిచేవారు, ఆయనకి తగిన శాస్తి జరిగిందని అనుకునేవారు ఆయన్ని చాలా బాధ పెడుతున్నారు, సైనికులు ముఖ్యంగా. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో అందరి వైపు ఒక్కసారి చూచి, తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు అంటే, వాళ్ళని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడైన క్రీస్తుని సిలువ వేస్తూ మాట్లాడుతున్నారు. వీళ్ళని క్షమించు అని యేసు ప్రభు వారు తండ్రిని వేడుకుంటున్నారు. ఎందుకంటే తన కుమారుణ్ణి ఈ విధంగా హింస పెడుతుంటే ఏ తండ్రికైనా ఎలా ఉంటుంది? ఒకవేళ తండ్రికి గనక చిన్న ఆవేశం వచ్చినట్టయితే మొత్తం అంత బూడిదైపోయాడు. అందుకే యేసు ప్రభు తెలుసు కాబట్టి, తండ్రి క్షమించండి వీళ్ళని. యేసుక్రీస్తు వారు ఎంత క్షమాగుణం కలిగిన వాడు. మనము క్రీస్తుని అవమానపరుస్తున్న, యేసుక్రీస్తు వారిని సిలువేస్తున్న, యేసుక్రీస్తు వారిని కష్టపెడుతున్న ఆయన క్షమించేవాడిగానే ఉన్నాడు. స్తోత్ర, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయమందు నా ప్రియ సోదరి సోదరుడా, యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి ఈ మొదటి మాట ఈ లోకములో ప్రతి ఒక్కరిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నట్టుగా కనబడుతుంది. కనుక ఈ రోజు ఇంకా ఎవరైనా, నేను ఇంకా ఘోర పాపములో ఉన్నాను, నేను ఇంకా యేసు ప్రభువుని అనేక మార్లు సిలువేస్తున్నాను, నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా, నేను మార్చుకోలేని అలవాట్ల ద్వారా యేసు ప్రభు వారిని సిలువేస్తున్నావు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎంతగా త్యాగం చేశారు మన కొరకు. అయినా మనల్ని ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. సో జీసస్ ఈస్ ఫర్గివింగ్ ఎవ్రీథింగ్. ఈరోజు నిన్ను, నన్ను, మనల్ని అందరినీ కూడా ఆయన క్షమిస్తున్నాడని గుర్తించి, యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాట, మొదటి మాట ప్రకారంగా ఇంకా ఎవరైనా క్షమించబడలేదనుకున్నట్లయితే ఈరోజే దేవుడు వారికి అవకాశం అనుగ్రహించి రేపు బాప్టిసాలు ఇవ్వబోతున్నారు కనుక మార్చుకొని నేను యేసయ్య బిడ్డగా జీవిస్తాను అని తీర్మానం చేసుకోవాలని తెలియజేస్తూ, యేసు ప్రభు యొక్క క్షమాపణ మీరు పొందుకొని దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించాలని కోరుకున్న మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.